హాయ్ గైస్! ఈ వీడియోలో ఎస్ఎస్ఆర్ఎఫ్‌ని ప్రాక్టికల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎండ్ పాయింట్స్‌ని ఐడెంటిఫై చేయాలనమాట. ఎక్కడైతే యూఆర్ఎల్‌ని ఇన్‌పుట్‌గా యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఎండ్ పాయింట్ ఆర్ ఆ ఫంక్షనాలిటీ ఆర్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే. సో, లెట్స్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. సో, ఇక్కడ షాపింగ్ పేజ్‌కెళ్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్‌లో చూసాము. సో, ఇక్కడేంటంటే జస్ట్ ఇన్‌పుట్ పాస్ చేస్తాము. సో, దాని రిలేటెడ్ రిలవెంట్ అవుట్‌పుట్ మనకొస్తూ ఉంటుంది. ఓకే. So there is no input field to submit any URL. Okay, let's go to any other page. Okay, change password. Okay, upload profile picture. Okay, ఓకే. ఇక్కడ చూస్తే మనం ఫెచ్ ఇమేజ్ ఫ్రమ్ యూఆర్ఎల్ అని ఉంది. అంటే ఇక్కడ మనం యూఆర్ఎల్‌ని ఇన్‌పుట్‌గా ఇవ్వొచ్చనమాట. ఓకేనా? సో, ఇన్‌పుట్‌గా ఇస్తే ఆ పర్టిక్యులర్ ఇమేజ్ అయితే ఫెచ్ అయ్యి ఒక ఆహ్, ప్రొఫైల్ పిక్చర్‌గా సేవ్ అవుతుంది. ఇదొక ఫంక్షనాలిటీ. సో, ఇక్కడేంటి మనం మెయిన్‌గా చూడాల్సింది యూఆర్ఎల్ ఇన్‌పుట్‌గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో, ఈ ఫీల్డ్ ఒకటి మనం ఐడెంటిఫై చేసాము. అలా ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో, నెక్స్ట్ పేజ్‌లోకెళ్తున్నా. ఓకే. సో, ఇక్కడ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం. సో, ఇక్కడ కూడా డొమైన్ నేమ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొఫైల్ పేజ్‌లోకెళ్ళి సో, ఇక్కడ ఫెచ్ ఇమేజ్ ఫ్రమ్ యూఆర్ఎల్ అని ఉంది. ఓకే. సో, డైరెక్ట్ ఇక్కడ మనం ఎస్ఎస్ఆర్ఎఫ్ ఐడెంటిఫై చేయడానికి సో, మనకి బర్బ్ సూట్ కొలాబరేటర్ క్లయింట్ యూజ్ చేయొచ్చు. ఆర్ మీకు బర్బ్ సూట్ ప్రొఫెషనల్ లేకపోతే సింపుల్‌గా నేనొక డొమైన్ నేమ్ చెప్తాను. ఆ డొమైన్ నేమ్‌కి మీరు విజిట్ చేస్తే దాన్ని మీరు కొలాబరేటర్ క్లయింట్‌గా రీప్లేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకి రిక్వెస్ట్ క్యాప్చర్ అని ఉంటుంది. ఓకే. ఫస్ట్ వన్. సో, ఇట్ రికార్డ్స్ ఆల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అండ్ ఏదైనా వెబ్ హుక్స్ ట్రిగ్గర్ అయినా గాని ఇది స్టోర్ చేసుకొని లాగ్స్‌ని ఉంచుకుంటుందనమాట. సో, మనం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం క్లియర్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రిక్వెస్ట్ క్యాప్చర్ యూఆర్ఎల్‌ని మనం క్రియేట్ చేసుకుందాం ఓన్‌గా. సో, లెట్స్ సే ఐఎఫ్ఎస్ అంటున్నాను. గెట్ స్టార్టెడ్. ఓకే. సో, మనకొక యూఆర్ఎల్ అనేది మనకంటూ ఒక యూఆర్ఎల్ అనేది ఫ్రెష్‌గా క్రియేట్ అయింది. ఓకే. సో, బేసిక్‌గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొలాబరేటర్ క్లయింట్ బర్బ్ సూట్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ బర్బ్ సూట్ కొలాబరేటర్ క్లయింట్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి, ఆ ఎస్ఎస్ఆర్ఎఫ్ ఎక్కడైతే వల్నరబుల్ ఉందో ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లోకి ఇచ్చి సబ్మిట్ చేస్తారు. సో, అప్పుడేమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మన ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి పర్టిక్యులర్ రిక్వెస్ట్ అనేది హెచ్‌టిటిపి, డీఎన్ఎస్ రిక్వెస్ట్‌లు వెళ్తాయన్నమాట. ఆ విధంగా ఎస్ఎస్ఆర్ఎఫ్‌కి ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఫీల్డ్ వల్నరబులా లేదని ఐడెంటిఫై చేస్తారు. సో, ఇప్పుడు మనకి కొలాబరేటర్ క్లయింట్ లేదు కాబట్టి, సేమ్ కొలాబరేటర్ క్లయింట్ లాగే మనం దీన్ని పెర్ఫార్మ్ చేద్దాం. సో, నౌ మనం ఇది కాపీ చేసుకుందాం ఈ యూఆర్ఎల్. సో, ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ కొలాబరేటర్ క్లయింట్. ఓకే. జస్ట్ కాపీ. ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి రెస్పాన్సెస్ లేవు ప్రీవియస్‌గా. సో, మై ప్రొఫైల్‌లోకెళ్ళి నేను ఫెచ్ ఇమేజ్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఉంది. అది పంపిస్తున్నాను. సో, ఫెచ్ ఇమేజ్ అంటున్నా. ఓకే. సో, ఇమేజ్ ఫెచ్‌డ్ ఫ్రమ్ రిమోట్ యూఆర్ఎల్ అండ్ స్టోర్ చేసుకుంది ఒక ప్లేస్‌లో అది. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు రిక్వెస్ట్ క్యాప్చర్‌లోకెళ్దాం. సో, ఇక్కడికొచ్చి మీరు చూస్తే ఓకే. సో, ఒక రిక్వెస్ట్ అనేది మనకి వచ్చిందనమాట. సో, ఈ ఐపీ అనేది నా పబ్లిక్ ఐపీ. ఓకే. అంటే ఈ కామర్స్ అప్లికేషను నా పర్టిక్యులర్ సిస్టమ్‌లో హోస్ట్ అయ్యింది కాబట్టి, సో, నా ఐపీ ఇక్కడ మనకి ట్రేస్ అవుతుంది. ఓకే. లేదు ఇదొక పబ్లికల్లీ హోస్టెడ్ వెబ్‌సైట్ అయితే, దానికి సంబంధించిన పబ్లిక్ ఐపీ ఏదైతే ఉంటుందో, బీ ఇట్ ఐపీవీ4, ఐపీవీ6 ఏవైతే ఉంటుందో, ఆ రిక్వెస్ట్ మనకి ఇక్కడ వస్తుందనమాట. ఆ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ వస్తుంది. సో, దాని ద్వారా మనం పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎస్ఎస్ఆర్ఎఫ్‌కి వల్నరబులా లేదని ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ మీరేదైనా బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం.
ఇంకేదన్నా మీరు పెనిట్రేషన్ టెస్టింగ్‌కైనా గాని రిక్వెస్ట్ క్యాప్చర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, మీకు అందరికి బర్బ్ సూట్ ప్రొఫెషనల్ అవైలబుల్ ఉంది కాబట్టి, దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు టెస్ట్ చేయొచ్చనమాట. మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ సెండ్ చేసి, ఐపీ సేమా చేంజ్ అవుతుందా చూద్దాము. బేసిక్‌గా చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే, దీని ఐపీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ పబ్లిక్ ఐపీ సేమే ఉంది కదా! నా సిస్టమ్‌కి. మళ్ళీ సేమ్ ఐపీ అడ్రెస్సే మనకు ట్రేస్ ఔట్ అవ్వాలి. చూస్తే సేమ్ ఐపీ అడ్రెస్. ఓకే. సేమ్ మీరు ఎవరైనా ఆల్రెడీ కొలాబరేటర్ క్లయింట్ యూజ్ చేసుంటే సేమ్ టెక్నిక్ యూజ్ చేస్తాము. అక్కడ మనకి ఆ పర్టిక్యులర్ వల్నరబుల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ మనకి ఇంటరాక్ట్ అయిందా లేదా చెక్ చేసుకుంటాము. అలా ఇంటరాక్ట్ అయ్యింది అంటే అక్కడ వల్నరబిలిటీ ఉందని చెప్తాము. కొంతమంది ఏం చేస్తారంటే ఎండ్ పాయింట్ ఆర్ ఫంక్షనాలిటీని ఐడెంటిఫై చేయకుండా బ్లైండ్‌గా వేరే చోట ఇన్పుట్ ఇస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ నేను ఆహ్, మై ప్రొఫైల్‌లోనే ఇక్కడ వేరే ఫీల్డ్‌లో ఇద్దాం మనం. విల్ గో టు సమ్ షాపింగ్ పేజ్. వెళ్లి ఇక్కడ పాస్ చేద్దాము. ఓకే. ఇక్కడ యూఆర్ఎల్ ఇద్దాము. ఓకే. ఇప్పుడు మనకు చూస్తే 2 రిక్వెస్ట్‌లొచ్చాయి. ఓకే. ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ కూడా వల్నరబుల్ అయితే థర్డ్ రిక్వెస్ట్ రావాలి మనకి. ఓకే. జస్ట్ సెర్చ్ అయింది. రిక్వెస్ట్ క్యాప్చర్‌లోకెళ్దాము. జస్ట్ మనం రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. రిఫ్రెష్ చేసినా సేమ్ 2 రిక్వెస్ట్‌లు ఉంటాయి మనకి. ఓకే. అది పోయింది. సో, కానీ ఏంటంటే మనకి థర్డ్ రిక్వెస్ట్ రాలేదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ నాట్ వల్నరబుల్. ఓకే. కాబట్టి ఏంటంటే ఎస్ఎస్ఆర్ఎఫ్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఏ ఇన్‌పుట్ ఫీల్డ్ అయితే యూఆర్ఎల్ యాక్సెప్ట్ చేస్తుందో అక్కడ సంబంధించిన రిక్వెస్ట్ క్యాప్చర్ యూఆర్ఎల్ గాని ఆర్ బర్బ్ సూట్ కొలాబరేటర్ క్లయింట్ యూఆర్ఎల్ గాని ఇస్తే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఎస్ఎస్ఆర్ఎఫ్ ఉందో లేదో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.